ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక దినాన సాయంకాల వేళలో దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఆయన పాద సన్నిధిలో కొన్ని నిమిషాలు గడపటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి రుణస్థుడనై ఉన్నాను. మన ఉద్యోగంలో రాకపోకల్లో తోడుగా ఉండి దేవుడు ఇంతవరకు మనల్ని జ్ఞాపకము చేసుకుని తన కృపలో కాపాడిన విధానం బట్టి ఆయనకి ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోలేము. ఈ రీతిగా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషములు గడుపుట దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. అవకాశాన్ని తిరిగి మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, నేటి దినాన్ని మాకు ఇచ్చావు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృప క్షేమములే మా ఇంట అయ్యా మీరు నిలబెట్టినందుకు స్తోత్రాలు. తిరిగి సాయంకాల వేళలో కొన్ని నిమిషాలు నీతో ఏకాగ్రతలో గడపటానికి సహాయముగా ఇచ్చేయండి. ఏకాగ్రతను అనుగ్రహించండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి కొన్ని మాటలు మాకు వినిపింప చేయగలరని, మాతో పాటు లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఒక కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరని యేసు నామం అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది, ఒక పాటను పాడుకుందాం దేవుని సన్నిధిలో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయసీమ. నేనెందుకని నీ సత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందు నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టిల్చుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుగోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుదముట్టిల్చుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరితును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరితును. నేనెందుకని నీ సత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ శ్రేష్ఠ
శ్రమలలో పాల్గొనుటయే నా దర్శనమాయ్ నే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని నీ శ్రమలలో పాల్గొనుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయాన్ని అందులోని కొన్ని వచనాలు చదువుతూ దేవుని యొక్క మాటలను తెలుసుకుందాం. తగ్గింపులో నీవు ఉన్నావా? దేవునితో కనబడలే మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి మరి ఆ తగ్గింపు, మరి దేవుని ఎదుట కనబడే స్థితి, ఆ జీవితం ఎలా ఉన్నది అనేది మరి చూసుకుందాం. 2వ అధ్యాయము కొన్ని వచనాలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఏ దుఃఖ ప్రలానమైనను, ఆత్మయందు నీ సహవాసమైనను, ఏ దయా
సహవాసములైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సు గలుగునట్టుగా ఒక ప్రేమ కలిగి ఒక భావము గలవారుగా ఉండి ఒకదానినే నమస్కరించుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. ఎంత అద్భుతమైన మాటలు. ఒకే ప్రేమ కలిగి ఉండాలట, మరి ఏక మనస్సు ఉండాలంట, అంతేకాకుండా దయాదాక్షిణ్యాలై ఉండవలెనని, మరి ప్రేమ కలిగి ఆత్మయందు ఏ సహవాసమైనను అది మరి ఏక మనస్సు అయినను ఒకే ప్రేమ కలిగి ఒకే భావము గలగా ఉండి దేవుని కొనియాడాలట. ఎవరము ఏ గ్రామానికో ఏ పట్టణానికో ఏ మహానగర జిల్లాలకు సంబంధించిన వాళ్ళం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి దేవుని ఉచితమైన మహాకృపను బట్టి ఒక కుటుంబముగా మనము పిలువబడుతున్నాం. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనల్ని ఒకటిగా చేసిన దేవుడు. మన అందరిలో ఒకే స్వభావం ఉండాలట, ఏక మనస్సు ఉండాలట, ఏక ప్రేమ ఉండాలట, ఏక స్వభావము కలిగి ఉండాలట. ఏ తండ్రి అయినా ఈ విధమైన కోరికలు కోరతారా? అది యేసుక్రీస్తు ప్రభుల వారు గనుక ఆ విధమైన కోరిక. అందుకే క్రైస్తవులలో ప్రేమ, అనురాగము, ఆప్యాయత. ఎందుకంటే ఆయన మార్గాలే మనకు బోధిస్తూ ఉన్నాడు. పౌలు గారు మరి ఆ విధంగా మీరు ఉండండి, క్రీస్తులో, క్రీస్తు యందు ఒకే ప్రేమ, ఒకే ఏక మనస్సు, మరి ఒకే సంతోషము పరిపూర్ణమై ఉండునట్టుగా. అది రావాలి అంటే క్రీస్తు ప్రేమలో మనం వెళ్ళాలి. ఆయన చూపిన ప్రేమను నెమరు వేసుకోవాలి. ఆయన ఎలాంటి స్థితిలో అనేకులను ప్రేమించగలిగాడు. తండోపతండ జనసమూహం యేసు ఉన్నాడు అంటే చాలు లెక్కకు మించని జనము ఆయనను వెంబడిస్తూనే ఉన్నారు. అందరి పట్ల, అందరి ఎడల అదే ప్రేమ. కాబట్టి మనం కూడా అదే స్వభావము నుండి మరి ఒకే మనస్సును ఆ సంతోషము సంపూర్ణం చేసుకోవాలి. కక్ష చేతనైనను హృదయమైన ఏమీ లేక వినమ్రులైన మనసు గల వారి ఒకరినొకడు తనకంటే యోగ్యమని ఎంచుచు మీలో ప్రతివాడు తన స్వకీయ సొంత కార్యములే మాత్రమే కాక ఇతర కార్యముల ఎడల చూడవలెను. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు వారి యొక్క లైఫ్లో వారి పనుల్లో బిజీ అయి ఉంటారు. వాళ్ళ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, అది ఏదైనా సరే వారి సొంత నిర్ణయం ద్వారా ఒకే పనులలో ఉండిపోతారు. కానీ దేవుడు అంటాడు, అదే కాకుండా ఇతరుల కార్యముల గురించి కూడా చూడవాలి. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎవరికి ఏ అవసరత ఉన్నది. కొంతమంది ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతున్నారు, మనకు తెలిసిన వారే కావచ్చు. వారి గురించి ఉద్యోగాల కొరకు ప్రయాసపడి అటువంటి వారిని ఉద్యోగాల్లో చేర్చడం. కొంతమంది అనాథగా ఉన్నారు, మనకు తెలిసిన వారిని చేరదీయడం. కొంతమంది మరి ఆహారం లేక, కొంతమంది వస్త్రం లేక, కొంతమంది మరి నానా విధములైన శోధనల చేత వారు పడి ఉన్నారు. అటువంటి వారి పైన కూడా ఇతరుల కార్యములు కూడా చూడండి. వారి సమస్యను వారిని పరిశీలించండి, పరిశోధించండి. నీ సొంత కార్యములోనే, నీ వ్యాపారములోనే, నీ ఉద్యోగంలోనే నీ పట్ల నీవే శ్రద్ధ కలిగి ఉండక ఇతరుల పట్ల కూడా ఆ కార్యాలు ఏంటో ఆహారము లేక అలమటిస్తున్నారు. అప్పుల పాలలో ఎవరికి చెప్పలేక తనలో తాను ఉండిపోతా ఉన్నారు. అనారోగ్యంతో బెడ్ కత్తుకపోయారు.
నీకు తోచిన సహాయం లేదా వారికి ఎలా దేవుని మహాకృపను బట్టి దేవుడు నీకిచ్చిన ఆ ప్రార్థన శక్తిని బట్టి వారి ఎదుటకు వెళ్ళి ప్రార్థించు. ఒకవేళ దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వచ్చు. ఆ రోగి ఎడల, ఆ ఖైదీ ఎడల, ఆ అనారోగ్య పరిస్థితులు ఉన్న వారి ఎడల, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి ఎడల దేవుడు ఒకవేళ వారి మధ్య నిన్ను వాడుకోవచ్చు. ఎప్పుడూ నీ కార్యాల్లోనే ఉండిపోతావా? నీ అవసరత దేవుడు వారిని నీకు చూపిస్తూ ఉన్నాడు. వారి దగ్గరికి వెళ్ళమని నీకు ప్రేరేపణ కలిగిస్తున్నాడు. కానీ దాని పక్కన పెట్టి నీ సొంత కార్యాల్లోనే పడిపోతున్నావు. నీ సొంత ఉద్యోగాల్లోనే పడిపోతున్నావు నువ్వు. దయచేసి గమనించు. దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క అడిగినప్పుడు సమాధానము నీలో ఉండాలి. 24 గంటలు నీ సొంత కార్యాలేనా? నీ వ్యాపారమేనా? నీ ఉద్యోగమేనా? దేవుడు అంటున్నాడు, ఇతరుల పైన కూడా గురి పెట్టు. ఇతరులను చూడు. వారి అవసరతలు ఏమై ఉన్నాయో, వారి నమ్మకం ఏమై ఉన్నదో గమనించు. ఇతరుల కార్యములు కూడా చూడవలెను, సహాయము చేయవలెను. దేవుని మాట. 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి అందరి పట్ల, అందరి మీద తన దృష్టి. అక్కడ గొప్పవాళ్ళు ఉన్నారు, ఏ రోగం లేని వారు ఆరోగ్యవంతులు ఉన్నారు. అక్కడ ఆరోగ్యము కలిగిన వారు ఉన్నాడు. ఆయన చుట్టూరుగా నానా రకాలైన మనుషులు ఉన్నారు. అందరి పట్ల అదే ప్రేమ భావం. ఎవరిని గద్దింపక, ఎవరిని కృంగదీయక, ఆ ఒకే ప్రేమతో అందరినీ ప్రేమిస్తూ మంచివారిని, బాగలేని వారిని, అనారోగ్యులను, కుష్ఠరోగులను, అయ్యా ఇంకా చెప్పాలంటే లెక్కకు మించి ఒకే మనస్సు వారి పట్ల, ఒకే జాలి, ఒకే దయ, ఒకే కరుణ. సరే, అందుకే అంటాడు భక్తుడు, ఏమంటాడంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఒకరి పట్ల ఒకరు సహాయం చేసుకునండి. ఒకరి పట్ల ఒకరు ఎడల క్రీస్తు ప్రేమను వెదజల్లండి. నిన్ను నువ్వే యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు ఇక చాలు అనుకుంటామా? అది కాదు. ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన గొప్పతనం ఎలాంటిదో నువ్వు తెలియపరచాలి. ఆ ప్రేమని సొంతం కాదు, ఇతరులకు ఇంట్రడ్యూస్ చేయాలి, పరిచయం చేయాలి. క్రీస్తు ప్రేమను పరిచయం చేయాలి. ఎలా చేస్తావు? దేవుడు నీకు చేసిన మేలులను బట్టి. నీ సొంత కార్యాలే కాకుండా ఇతరుల కార్యాల్లో నువ్వు వెళ్తూ వారికి కావలసింది చేస్తూ ఆ క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును నువ్వు బయలుపరచాలి. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ! అందుకే కదా మదర్ తెరీసా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అమ్మా భారతదేశానికి వచ్చి కొలకొత్తలో అనేకమైన పరిచయం, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తన జీవితం అంతా కూడా క్రీస్తు ప్రేమనే, క్రీస్తు ప్రేమనే. కుష్ఠరోగులకు, అనాథులకు, దిక్కులేని వారికి, విధవరాళ్లకు, తల్లిదండ్రులు లేని బిడ్డలకు, కుష్ఠరోగులకు హత్తుకున్నదిలా హత్తుకున్నది. ఆ ప్రేమ ఎంత గొప్పదో ఆ తల్లి చూపించింది. అందులో ఒక రవ్వంతైనా ఇతరుల పట్ల నువ్వు ఆ ప్రేమ చూపించావా? ఆ తల్లి మునిగిపోయింది. ఏ కుష్ఠరోగిని ముట్టరు, ఏ కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళరు, ఏ కుష్ఠరోగి దరిదాపులో రానియరు. అలాంటి కుష్ఠరోగులను తన హత్తుకుని సేవలు చేసి యేసు ప్రేమ ఏంటిదో, క్రీస్తుకు కలిగిన మనస్సు ఎలాంటిదో మదర్ తెరీసా గారు అద్భుతంగా చూపించారు. అద్భుతంగా చూపించారు. మానవులకు సాధ్యమా యేసు ప్రేమను వివరించడము, యేసు ప్రేమను చూపడము ఈ మానవులకు సాధ్యమా అనే ప్రశ్నకు ఆ మదర్ తెరీసా జవాబిచ్చింది. హల్లెలూయా! అలాంటి తెరీసాలు ఉన్నారు. ఆమెను చూసి నేర్చుకున్న వారు అనేకులు
ఆ మదర్ తెరీసా లాంటి వారు అనేకులు ఉన్నారు, ప్రేమించేవారు. ఆమె ఒక సూచిక. ఎందుకంటే క్రీస్తు ప్రేమలో ఆమె నిలబడ్డది కనుక ఆ ప్రేమను చూపించే దాంట్లో, ఆ మానవత్వం చూపించే దాంట్లో ఆమె సొంత కార్యాలు చేయలేదు. ఆమె సొంత కార్యాల కొరకు ఇండియా దేశం రాలేదు. ఇతరులను ప్రేమించటానికి, అది కూడా ధనవంతులను కాదండి, బాగా డబ్బున్న వాళ్ళని కాదండి, అనాథలు, కుష్ఠరోగులు, విధవరాళ్ళు, తల్లిదండ్రులు లేని బిడ్డలు నా బిడ్డలుగా, నా సొత్తుగా అనే వారిని స్వీకరించి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనము ఈ వాక్య ధ్యానములో ఆ తల్లిని నెమరు వేసుకున్నామంటే అది నిజంగా క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఆ తల్లిలో లేదంటారా? అద్భుతంగా ఉంది. ఆమెకు సాధ్యమైనప్పుడు, ఆమె చూపించగలిగినప్పుడు నువ్వు నేను ఎందుకు చూపించలేను? ఆమె లాంటి మానవులమే కదా, ఆమె లాంటి మనసున్న వాళ్ళమే కదా, ఆమె లాంటి రక్త మాంసములు కలిగిన వారమే కదా, ఆమె లాంటి ప్రేమ కలిగిన వారమే కదా. ప్రశ్నించు. ఆ ప్రేమ నీలో నుంచి కూడా సాధ్యం, నువ్వు కూడా చూపించగలుగుతావు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, మీలో ప్రతి వాడు తన సొంత కార్యాల వైపు మొగ్గు చూపిస్తున్నారు కనుక ఆ ప్రేమను చూపించలేకపోతున్నారు. అర్థమైందా మీకు? ఆ ప్రేమ రావాలి అంటే సొంత కార్యాలను కాస్త పక్కకు పెట్టాలి. ఇది మనము విడవలేని పరిస్థితి. సొంత కార్యాలు ఇప్పుడు విడవలేకపోతున్నాం కాబట్టి క్రీస్తు ప్రేమ మనలో నుంచి రాలేకపోతుంది. క్రీస్తు ప్రేమ రావాలి అంటే ఈ సొంత కార్యాలను కాస్త పక్కన పెట్టాలి. దానికి సమయం ఇవ్వాలి. దానికి ఏమి ఇవ్వాలి? సమయం ఇవ్వాలి. క్రీస్తు ప్రేమకు సమయం ఇవ్వాలి, సొంత కార్యాలకు కూడా సమయం ఇవ్వాలి. అంతేగాని 24 గంటలు సొంత కార్యాల వైపు చూస్తే ఆ యేసు ప్రేమ నీలో ఎలా ఇతరుల పట్ల వెళుతుంది గమనించు. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రితునిగా చేసుకుని. అద్భుతమైన మాట. సాక్షాత్ దేవుని కుమారుడు, తండ్రితో ఉండాల్సిన కుమారుడు, పరలోకమే ఆయనది, ఆ పరలోకానికే వారసుడు. మరి ఆ ఉన్నతమైన దేవుని స్వరూపాన్ని కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టని మరి భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఈక్వల్. తండ్రి పెద్ద, కుమారుడు తప్ప కాదు. అక్కడ తన స్వరూపములోనే ఉన్నాడు, తనలా ఉన్నాడు. అతను చెప్పాలంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ ఇష్టపడ్డాడు తండ్రికి. నువ్వెలా చెప్తే నేను అలా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తాను ఏం చేసుకున్నాడంట? వృత్తునిగా చేసుకున్నాడు. తగ్గింపు. కొట్టిన వాళ్ళని తిట్టలే, అవమానపరిచిన వారని మాటలే, కొరడాలతో ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయనను వివిధ రకాలైన కొరడాలతో కొట్టివారిని అని ఏమనలే. తలకు ముళ్ళ కిరీటం పెట్టిన తలకు, కాళ్ళు చేతులకు మేకలతో, పక్కన బల్లెంతో, రకరకాలైన హింసలతో హేళన చేస్తూ గేళన చేస్తూ ఎన్ని నిందలు, అవమానాలు, అన్యాయమైన తీర్పులు. అయ్యా ఒకటారంట. ఒకవైపు ఒకడు పిరుగుదులు, మరొకడు వ్రేళ్లతో కొడుతూ, మరొకడు ఉమ్మి వేస్తూ. అయ్యా మనిషి పోలికగా పుడితే అన్ని అవమానాలు. అయినా
వాటిని అన్నిటినీ స్వీకరించాడే తప్ప ఎక్కడ నేను దేవుని కుమారునిగా అని బయలుపరచలేకపోయాడు. ఆయన తలంచుకుంటే దేవుని తండ్రిని సహాయం కోరితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉపసంహాలైపోతారు. అలాంటి శక్తి తనలో ఉంది. కానీ మానవుల యొక్క రక్షణ కొరకు వచ్చాడే తప్ప తన్ను తాను నేను దేవుని కుమారుడను, నాకు ఈ శక్తి ఉంది ఆ శక్తి ఉంది అని బయలుపరచడానికి రాలేదు. ఆ శక్తి ద్వారా ఏది చేయాలో ఆ పని చేశాడు. కుష్ఠరోగులను శుద్ధిగా చేశాడు, గురుడి వారికి చూపునిచ్చాడు, చాంద్ర రోగులను ముట్టి స్వస్థపరిచాడు, రక్తస్రావము కలిగిన స్త్రీని స్వస్థపరిచాడు, మంచం మీద మరి పక్షవాయువు కలిగిన వాడు శుద్ధి కావడం, స్వస్థత కావడం. ఆయన ద్వారా ఉన్న శక్తిని బట్టి అనేకులను స్వస్థపరిచాడు. లాజరు 3 రోజుల శవాన్ని లేపాడు. ఒకే కుమారుడు, ఆ తల్లి ఆ తల్లి అనాథ, భర్త లేడు, విధవరాలు, కుమారుడు పాడిపోయిన పోతుంటే ఆ కుమారుని నిలబెట్టి, ఆ పాడిని నిలబెట్టి కుమారుని లేపాడు. ఇలాంటి శక్తిని ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ యేసు మంచిగా ఉపయోగించుకున్నాడు. వారి పట్ల అనేకమైన కార్యాలు చేశాడు. 1 2 లెక్కకు లేనంత 3.5 సంవత్సరాలు ఆయన వైపు ఆకర్షితులైపోయాడు. అందులో అన్ని శక్తులున్నా ఎక్కడ వాడాలో అక్కడ వాడాడు, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు. కొడుతున్న వారిని అనలే, తిరుతున్న వారిని అనలే, అన్యాయము తీర్పు చెప్పిన వారిని అనలే. ఒక్క మాట కూడా అనక ఒకే మాట అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరగరక వీళ్ళని క్షమించు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. మరణములోనికి వెళ్ళిపోతూ కూడా మానవాళిని క్షమించగల శుద్ధ మనస్సు కలిగిన యేసు, ఏ కపటము లేని యేసు, ఏ కోపము లేని క్రోధము లేని యేసు మానవాళి పైన తన ప్రేమను జాలినే చూపించాడే తప్ప మరో మాట మాట్లాడాడు. అద్భుతమైన యేసు ప్రేమ. ఆ ప్రేమ గురించి పౌలు గారు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. ఎప్పుడు మీ సొంత కార్యాలేనా? ఎప్పుడు మీ ఆయా వ్యాపారంలో, మీ ఉద్యోగంలో, మీ పనిపాట్లలో మీరు బిజీగా ఉండిపోతారా? క్రీస్తు ప్రేమను కలిగి, క్రీస్తు ప్రేమను కలిగి ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట యోచించకూడదని భాగ్యముగా ఎంచుకోరలేదు, కానీ మనుష్యుల పోలిక కాబట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని. ఎంత అద్భుతమండి! మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత కలిగి చూపించాడు. ఎక్కడ తన కోపాగ్ని వాడలేడు. సాధారణంగా తన ప్రేమ ఎలా ఉన్నదో, ఆయనను కొడుతున్నా, హింసిస్తున్నా, బాధ పెట్టినా ఆ శిలువ మ్రోనును తన భుజం మీద పెట్టి కొరడాలతో కొడుతూ ఈడ్చుకొని వెళ్ళినా ఎక్కడ కూడా తన నోరు జారలే, ఒక అన్యాయమైన మాట అనలే, ఒక అన్యాయమైన తీర్పును పొందిన అనలే. అందుకే శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. మనం ఒక్కడొక మాట అంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆ పగ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆ పగ తీర్చుకొని ఎలా తీర్చుకోవాలి అనే పతనమే, ఆ తపననే తప్ప క్షమించాలి అనే మనసు రాదు. నన్ను ఇంత మాట అన్నాడా? అందరి మధ్యలో ఇట్లా అన్నాడా? నన్ను అవమానపరిచాడా? నా పేరు తీసన్నాడా? ఇలాంటి పగలు మనం సాధిస్తాం. యేసు అలాంటి పగలు సాధించాలి.
కానీ పిలాతు అంటాడు, నాకైతే ఈయనకు ఎలాంటి సంబంధం లేదు, ఈ తీర్పుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, అయ్యా నా చేతులు నేను కడుక్కుంటాను. ఇది అన్యాయమైన తీర్పు అని ఆయనకు తెలుసు. అందుకే తన భార్య అంటది, అయ్యా ఆ వ్యక్తి జోలికి నువ్వు మాత్రం వెళ్ళవు. అదేదో తీర్పు వాళ్ళ మీదనే వేసాయి, జనాల మీద వేసాయి. మరి అలాంటి మనుషుడు కనుల ఆ ఆత్మీయ కనులు తెలుసుకున్నాడు పిలాతు. అలాంటి పిలాతే తను తాను తెలుసుకున్నాడు. కానీ ఈయన మాత్రము మరి మానవుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందులోను కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో ఉండుట, ప్రతి వాని నాలిక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఇది దాని సారాంశం. ఆయన తగ్గించడం వల్ల అన్ని నామముల కన్నా పైనామముగా యేసును నిలబెట్టాడు. ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది పోయారు, కానీ చివరికి మిగిలింది ప్రభు అయిన యేసే. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లాయం లాయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లాయం లాయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. అని నామముల కన్నా పైన ఆయన శిలువ మరణము ద్వారా దేవుళ్ళు దేవతలను చెప్పుకున్న నామము కన్నా కూడా ఉన్నతమైన నామముగా తండ్రి అయిన దేవుడు యేసును ఉంచాడు. ఆయన దగ్గరికి వెళ్ళే ఆ మార్గాన్ని మనకు చూపించాడు. ఆ యేసు ఎక్కడున్నాడో నువ్వు నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఆ మార్గాన్ని సిద్ధపరచుకోవడానికే మనం ఈ లోకంలో ఉన్నాము. అందుకే క్రీస్తుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. మీ సొంత కార్యాలే కాకుండా ఇతరుల కార్యాల వైపు కూడా దృష్టి ఉంచమని ప్రభు పేరట మనం చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్న మాటల్లో ఉంచుకొని, ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నవాడవు అనువాడవు నైనా నీకు స్తోత్రం. సాయంకాల వేళలో చక్కగా మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం. అవును, మీ మనస్సు గొప్పది. ఏ మానవాళిని కూడా దూషించలేదు. ఏ మానవాళిని కూడా నైనా ఆగ్రహముల నువ్వు దూషించినట్టుగా లేదు. కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత గొప్పదైన మాట. అందుకే అన్నిటికంటే పైనామముగా తండ్రి నిన్ను ఉంచాడు. అయ్యా, ఆ ప్రేమ కలిగి, ఆ స్వభావము కలిగి మేము ఉండటం నీ కృప ద్వారా మమ్మల్ని చేరదీయండి. క్రీస్తుకు కలిగిన ఆ మనస్సును మేము కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. మా సొంత కార్యాలే మేము చూడక ఇతరుల కార్యాల వైపు చూచేలాగా మా మనోనేత్రాలను తెరవండి. ఈ యొక్క వర్తమానంలో ఈ కూడికలో పాల్పంపులు పొందిన దేశ విదేశాల్లో బిడ్డలు ఉంటున్నారు. అట్టి బిడ్డలను మెండారుగా దీవించండి, ఆశీర్వదించండి. మమ్మను మా కుటుంబాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకున్నాను. దాని డోపును జ్ఞాపకం చేసుకుని మరొక గర్వపడము దాయించండి. సుసాన సాత్వికకు తెలివి జ్ఞానాన్ని జ్ఞాపకం అయా నీ పరిచయలో బిడ్డ ఉన్నట్టు అభిషేకించండి. వాస్తవానికి ఇచ్చిన ఆరోగ్య బలము శక్తిని బట్టి ఉండాలి. ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవలు బహుబలంగా వాడబట్టకు సహాయం తెచ్చి నాలో ఉన్న బీపీ షుగర్ సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టనైనా ప్రత్యేకంగా మా ప్రభు అంగనూరు వంశస్థులను
నాన్నదమ్ములను, రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాను. నా తల్లింటి వారిని, తండ్రింటి వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాను. ముస్లిమామను, పెద్ద మామను బట్టి, పెద్దలను, పెద్ద వద్దను బట్టి ప్రార్థిస్తున్నాను. వారి బలహీనతలు నూతనమైన బలమును, శక్తిని ప్రసాదించు. దేశాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులకు తెలివి, జ్ఞానాన్ని తెచ్చు. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, మంత్రులను, గవర్నమెంట్ల అధికారులను ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. దేశ సరిహద్దులున్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్లను, డాక్టర్, నర్సులను, ఆయిలను, పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్నాం. సీజన్లో వచ్చే వ్యాధులను బట్టి ప్రార్థిస్తున్నాం. మా రైతు బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. పండించిన ప్రతి పంట చక్కటి గిట్టుబాటు లభించలాగున సహాయం దయచేయండి. యుద్ధాలను ఆపేయమని, మంచు తుఫాన్లను ఆపేయమని ప్రార్థిస్తున్నాం. పాలించిన వారిని, కన్నైన వారిని జ్ఞాపకం చేస్తున్నాం. వివాహ దినములు, జన్మదిన దాతున్న బిడ్డలను మెండారుగా దీవించు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులలో బాధపడుతున్న వారి స్వస్థత, విడుదల యేసు నామములో కలుగును. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భ ఫలము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కోరికలను ఫలించు. దేశ విదేశాల్లో ఈ వర్తమానాన్ని వింటూ బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ కుటుంబం ద్వారా ఎక్కడెక్కడ విస్తరించబడ్డారో అటు బిడ్డలందరినీ కూడా నీ కృపలో ఆదరించమని, కాపాడమని, సంరక్షించమని, పోషించమని ప్రభా నీ రెక్కల కింద భద్రపరచు. ఎక్కడున్నప్పటికీ కూడా ప్రభా నీ కృపలో ఆదరించమని ప్రార్థిస్తాను. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టేవారైనా స్తోత్రం. అటు ఉద్యోగంలోనూ, ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా వాడుకుంటున్నందుకు స్తోత్రం. ఏకేటావులో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ఇరుగు పొరుగు వారిని, ఉషాగూడ డిపోలో నా తోటి వర్కర్ను, కండక్టర్, డ్రైవర్, ఆర్టిస్ట్, మెకానికలను బట్టి, ఆఫీస్ స్టాఫ్ను బట్టి, సెక్యూరిటీ స్టాఫ్ను బట్టి, డిఎం గారి కుటుంబం, సిఏ గారు, ఎంఎఫ్ గారు, ప్రతి కుటుంబం యేసు నామములో ఆశీర్వదింపబడునుగా కనిపిస్తుంది. భయంకరమైన రాత్రి సమీపిస్తుండగా మీరు ఇస్తున్న ఆహారాన్ని భుజించి వండుకొనుచుండగా తండ్రి ఉదయకాలపు మేలుకను తిరిగి మా యొక్క పనుల్లో మేము వెళ్ళటకు సహాయాన్ని కుటుంబాన్ని గ్రహించండి. ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు మెండగా దయచేయండి. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యుడి సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైనడే ఉండేది గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.